హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు అంటే రాత్రుల్లో మనకందరికీ దోమలు ఇంటికైతే రావడము, మనల్ని డిస్టర్బ్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు అయితే చూసింటాం. అంటే దోమలు వచ్చినప్పుడు అంతా మనం డిస్టర్బెన్స్ కానీ ఎలా పడితే అలా అంటే మనకనేది ఒక ఫీల్ నిద్రపోతుంటే ఆ ఫీల్ అనేది డిస్టర్బ్ చేస్తుంటుంది. కాబట్టి దోమల మీద మనకు బాగా కోపం అనమాట. మనం అలాంటి టైంలో ఏం చేస్తాం, ఒక్కొక్క దోమను ఒక్కోసారి జట్టు పెట్టో, లేకపోతే మస్కిటో బెడ్ పెట్టో, లేకపోతే ఇట్లా ఆల్ అవుట్ కొట్టో, స్ప్రే పెట్టో వాటిని అయితే రానికుండా చేయడం, లేకపోతే చంపడం కానీ చేస్తుంటాం. కానీ ఈ గ్రామంలో మాత్రం అంటే ఈ జిల్లాలో మాత్రం ఒక్క దోమని చంపితే 400 రూపాయలు. అవును, ఇది నిజమే. ఇది ఎక్కడుంది, అసలు ఇది ఎలా జరుగుతుంది, 400 నిజమా అబద్ధమా, ఇచ్చేది ఎవరు, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే అహ్మదానగర్ జిల్లాలో బబ్రిహే బ్రిడ్జ్ అని ఒక ఏరియా ఉంది, అంటే ఒక ఊరు. ఆ ఊర్లో ఏం జరిగిందంటే మొత్తం కోటీశ్వర్లే అనమాట. అంటే 1980 నుంచి 1990 మధ్య కాలంలో కోటీశ్వర్లు అంటే అప్పుడు బాగా డెవలప్ అయితే అప్పట్లో కోటీశ్వర్లు అక్కడ బాగా ఎక్కువగా ఉండేవారు. అదిగాక ఆ ప్రాంతం చుట్టూ ఎక్కడ చూసినా పచ్చదనంతో పొలాలు, ఎటు చూసినా ఆహ్లాదకరంగా బాగా వాతావరణం, మంచి మంచి వాతావరణం అయితే ఉండేది. అయితే ఏం జరిగిందంటే అక్కడ దోమల డిస్టర్బెన్స్ కొద్దిగా ఎక్కువ ఉండేదన్నమాట. అక్కడ ఉన్నవారు ఏం చేశారంటే దోమలతో ఎట్లా కొట్లా చంపడం ఇట్లా చేయడం కానీ జరిగాయి. అక్కడ 2 కుటుంబాలు మాత్రమే ఉండేదన్నమాట. అంటే ఒక 3 కుటుంబాలు కలిపి నెలకు 10,000 మాత్రమే సంపాదించేదన్నమాట. అంటే ఆ కాలంలో ఇప్పుడు అంటే 3 కుటుంబాలు కలిసి 10,000 సంపాదించేవారు. అట్లాంటి 2 జాతుల వారు మాత్రమే ఉన్నారు ఆ ఏరియాలో. కానీ ఇప్పుడు మాత్రం బాగానే డెవలప్ అయింది. అదిగాక అక్కడ ఉన్న ఏరియాలో కోటీశ్వర్లు బాగా ఎక్కువ. అంటే ఎంత అంటే వారికి ఎటు చూసినా వాళ్ళదే ఏరియా అన్నట్టు. అంటే ఒకరు పైన ఇంకొకరు అనేది వచ్చి వారి ఏరియా అనేది పాలిస్తూ ఉండేవారు. సో ఇట్లా అనేది బాగా ఉండేది. అదిగాక ఆ ఏరియాలో దోమలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయని అందరూ ఏంటంటే చంపాలనుకున్నారు. ఆ దోమలు ఎటు కొంతమంది భయపడి వేరే ఊరికి కూడా పోవడం జరిగింది. కానీ అక్కడ ఉన్న వారికి అక్కడున్న రాజు ఒక ఆజ్ఞ అయితే ఇచ్చాడు. ఏంటంటే మీరు కనుక ఒక్క దోమను చంపుకొస్తే మాత్రం 400 రూపాయలు ఇస్తారని చెప్పాడు. అట్లా చెప్పిన మరుక్షణమే ప్రతి ఒక్కరు ఏం చేశారంటే ఒకవేళ దోమ దొరికి చంపిందంటే ఆ రోజు వచ్చి అంటే దోమకు 400 రూపాయలు ఖరీదు అనమాట వాళ్ళు పెట్టేది. చూసారా, ఈ ఒక్క దోమ మనము ఇంట్లో వందల దోమ రాత్రులు అయితే ఎన్ని 10, 20 అట్లా చంపుతూనే ఉంటాం. కానీ అదే 20 దోమలు వాడికి ఇస్తే వాడు ఎమ్మడే కోడి లక్షాధికారి అయ్యేటట్టు ఉన్నాడు అనమాట ఆ దోమలతో. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ గ్రామం గురించి. ఒకసారి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అంటే ఈ గ్రామంలో వారు చేస్తున్న దానికి, అదిగాక వీరు సంపాదించే సొమ్ము ఒక్క దోమకు 400 రూపాయలు. కాబట్టి మనందరికి రైతులు అందరూ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డా కూడా అంత సంపాదన అయితే రాదు. కానీ వీళ్ళ ఆలోచన ఒకసారి తెలుసుకోండి. ఓకే, మీకు ఎవరికైనా కనుక ఈ ఏరియా కనుక గుర్తుంటే కనుక ఒకసారి ఈ ఏరియాకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.